ఇక్కడ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ అనుభవాలు ప్రతిమ వాళ్ళకి చెప్పాలి. నర్సెట్టి రమేష్ గారు రండి, మీ అనుభవాలు చెప్పండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు నర్సిటి రమేష్ బాబు. బాపట్ల జిల్లా అద్దంకి మండలం గోవాడ గ్రామం. 2018 నుంచి ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నాను. 2015లో ఒక గోశాల వాళ్ళు ఒక క్యాలెండర్ కొట్టించి దాంట్లో ఆవుతో వ్యవసాయం చేయొచ్చని రాశారు. అప్పటి నుంచి ఆ క్యాలెండరు మాకు టౌన్ అద్దంకి అక్కడ షాప్లో చూసి ఆ క్యాలెండర్ తీసుకొని ఆయన అడిగితే ఇచ్చారు. ఆ క్యాలెండర్ తీసుకుని ఆవు పంచకం గోమయంతో ప్రకృతి వ్యవసాయం చేయొచ్చని కషాయాలు కానీ మొత్తం రాశారు దాంట్లో. అవన్నీ చూసిన తర్వాత అప్పటి నుంచి ముందు ఆవు కావాలి అనే ఉద్దేశంతో ముందు 10,000 పెట్టి ఆవును కొన్నాను. ఒక చిన్న దూడ, 10,000 అంటే పెద్దది రాదు, చిన్న దూడను కొన్నాను 2015లో. సరే, అప్పటి నుంచి ఇంక నిదానంగా చేసుకుంటూ విషయం తెలుసుకుంటూ 2018 వచ్చేసరికి మన సుభాష్ పాలేకర్ గారి విజయవాడలో మీటింగ్ 10 రోజుల శిక్షణా కార్యక్రమం జరిగింది. దానికి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. అప్పుడు ఏవో సార్ను అగ్రికల్చర్లో వాళ్ళని అడిగితే అది నీ వల్ల కాదులే, నువ్వేం చేస్తావు అని, నువ్వు పోవద్దు, ఏమొద్దులే, ఏముందిలే అట్లాంటివి అన్నారు. కానీ ఏదో ఒక రకంగా పట్టుకొని ఆ శిక్షణా కార్యక్రమానికి 10 రోజులు అక్కడ ఉండి ఆ శిక్షణా కార్యక్రమం పూర్తి చేసుకున్న దగ్గర నుంచి కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలి, ఇక జీవితంలో ఎటువంటి ఎరువులు పురుగు మందులు కొనకూడదని ఆ 10 రోజుల శిక్షణా కార్యక్రమం అయిపోయిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి విష రసాయనాలు లేకుండా, నాకు 10 ఎకరాల భూమి ఉంది, ఆ భూమికి ఎలాంటిది కూడా వాడకుండా పండినా పండకపోయినా, ఎందుకంటే అవగాహన తక్కువ అప్పుడు, చేస్తూ ఉన్నా. అట్లా చేసే క్రమంలో ఆ 2018లోనే మన గురువుగారు విజయరామ్ గారు స్టేజీ మీద మనకి కనిపించడం, ఆ దేశవాళీ వరి విత్తనాన్ని అందరికీ కూడా పరిచయం చేయటం, తర్వాత వెంటనే హైదరాబాద్ రామకృష్ణ మఠం అక్కడ విత్తనాన్ని ఉచితంగా ఇస్తామని ఆ సభలో చెప్పిన తర్వాత దానికి కూడా వెంటనే జనవరి 22వ తారీఖు అనుకుంటా ఇంకా అక్కడికి వెళ్ళి దేశవాళీ వరి విత్తనం నవారా రత్నచోడి ఆ వరి విత్తనాన్ని తీసుకొని వచ్చాం. ఇంకా కొన్ని వెరైటీలు రైతు నేస్తం వాళ్ళ దగ్గర గత 2 సంవత్సరాలు జరిగిన తర్వాత వాళ్ళ దగ్గర కొన్ని తీసుకున్నాం. అవి తీసుకున్న కాడి నుంచి దేశవాళీ విత్తనాన్ని 2019 నుంచి ప్రారంభిస్తే దేశవాళీ విత్తనం గొప్పతనం ఏందో నేనేం చేయాల, భూమికి వేయటంతో అది 4 అడుగులు పెరిగింది నవారా. అసలు నేనేం చేయాల, ఓన్లీ ఇంత నారు ఎత్తుకెళ్ళి ఒక 40 సెంట్లు నాటా, ఒక్కొక్క మొక్కే నాటా గురువుగారు చెప్పినట్లు. అది 4 అడుగులు పెరిగి పంట బాగా వచ్చింది. అప్పుడు తెలిసింది దేశవాళీ విత్తనం గొప్పతనం ఏంటో. ఇంకప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మాది నాగార్జున సాగర్ కింద వాటర్ పుష్కలంగా ఉంటుంది, అందువల్ల మేము ఎక్కువ మాగానే చేస్తుంటాను. ఇప్పటికీ ఒక 10-15 రకాల దేశవాళీ వరి విత్తనాన్ని సాగు చేస్తూ ఇంకా చేస్తామనుకున్న రైతులందరికీ కూడా 2 రాష్ట్రాల రైతులకి ఇవ్వడం జరుగుతున్నది. కాబట్టి ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ 2015లో కొన్న ఆవు ఇప్పుడు 15
దూడలను ఇచ్చి వాటికి సంతతి ఎక్కువయ్యి అవి పెరుగుతూ ఉన్నాయి. వాటిని కూడా ఉచితంగా రైతులకు ఇవ్వటం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఒక ఆవుతోటి 30 ఎకరాలు చేద్దాం అనే గురువుగారు చెప్పినట్లు నాకు వాటిని అమ్మటం ఇష్టం లేక ఉంచుకుంటూ కావాల్సిన వాళ్ళకి ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు నా దగ్గర ఒక 3 పెద్ద ఆవులు, 3 చిన్నవి, 2 కోడిదోళ్ళు ఇంత మట్టికి ఇప్పుడు ఉన్నాయి. కనీసం రైతులకి ఇంకా ఇద్దామంటే నువ్వు కాబట్టి మేపుతున్నావు, మేము మేపలేము అనే అట్లా మాట్లాడుతున్నారు. మా గ్రామంలో రైతుల్ని మీరు తినటానికి వరకన్నా వేసుకోమన్నా కానీ ముందుకు రాని పరిస్థితిలో ఉన్నారు. విత్తనం ఇస్తాం, ఆవుతోటి పేడ పంచకం కూడా ఉచితంగా ఇస్తామన్నా కానీ మా బాబాయి మా తమ్ముళ్ళు వరకే కానీ మిగిలిన వాళ్ళు నీలాగా చేయలేమన్నారు. ఒక బలం ముందు కొనటం ఎంత, దాన్ని ఇంటి దగ్గర నుంచి మోసుకోవటం ఎంత, అవన్నీ కూడా వాళ్ళకి అర్థం కావట్లా. ప్రకృతి వ్యవసాయంలో నా వరకు మాత్రం మొక్క వేయటం, మధ్యలో కలుపు తీయటం, పంట తీసుకోవటం. ఈ సంవత్సరం అయితే కనీసం జీవామృతం కానీ స్ప్రే చేయటం కానీ పారించడం కానీ లేదు. ఎందుకంటే వాతావరణం అనుకూలంది, ప్రకృతి సహకరించి పైరు 4 అడుగులు పెరిగింది. ప్రతి పైరు కూడా మొన్న పోయిన వర్షానికి రత్నచోడి మొత్తం పంట మొత్తం కూడా గింజ పోసుకున్న తర్వాత పడింది. ఇప్పుడు వేరే వెరైటీ కూడా ఒక 2 ఎకరాలు కంకెళ్ళింది. మొత్తం కూడా ఇప్పుడు నా క్షేత్రంలోనే కొయ్యకుండా అన్నీ కూడా ఉన్నాయి. మీరు దగ్గర వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడటానికి రావచ్చు. ఎందుకంటే గురువుగారు చెప్తూ ఉంటారు, చూసి రావాలి. ప్రతి క్షేత్రాన్ని కూడా చేయాలనుకుంటే చూసి రావాలి. మేము కూడా ఇప్పటి వరకు కూడా చాలా మీటింగులకు వెళ్ళాం, చాలా క్షేత్రాలకు వెళ్ళాం. కాబట్టే మంచి అనుభవం వచ్చింది. మేము కూడా ఒక 10 మంది రైతులకు తెలిసిన వాళ్ళకి చెప్తూ ఉన్నాము. ఈ విధంగా వ్యవసాయం చేస్తూ ఉన్నాం. ఇంకా వాటిని పండించిన ధాన్యాన్ని ఎలా అనేది మన విజయరామ్ గురువు గారి దగ్గరనే నేర్చుకున్నాం. అందరికీ కూడా పరిచయం చేస్తూ మా టౌన్లో అందరికీ కూడా తెలియజేస్తూ నేను పండించిన ఈ మొత్తం కూడా నేనే మార్కెటింగ్ చేసుకుంటూ ఉన్నాను. మిగిలిన వాళ్ళు కూడా ఎవరి దగ్గరైనా ఉన్నా కానీ వాళ్ళకి చెప్పి వాళ్ళవి కూడా కొంతవరకు నేనే అమ్మేయగలుగుతున్నాను. మా గ్రామంలో నేను చెప్తూ ఉంటా, అందరం పండిద్దాం, మార్కెటింగ్కి ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక ఒడ్లు బస్తా 3,500 నుంచి 4,000 దాకా కూడా ఉంటుందన్నా కానీ వాళ్ళకి ఆశ కలిగించినా కానీ ముందుకు రాని పరిస్థితిలో ఉన్నారు రైతులు. తర్వాత చేద్దాం, ఎప్పుడు చేద్దాం, మన వయసు పోయినాక చేద్దాం అనే సంకల్పంతో ఉన్నారు వాళ్ళు. కానీ నేను మాత్రం ఉన్న భూమిని ఎటువంటి విష రసాయనాలు లేకుండా ప్రకృతితో మమేకమై నేను చేసుకుంటూ పోతున్నాను. ఆవులను కూడా పెంచుకుంటూ, ఇన్ని ఆవులు ఎందుకని పక్క రైతులు చెప్తూ ఉంటారు. వాటి మీద ఆ యొక్క గోవు మీద మమేకం ఉంటే వాటిని ఎన్నైనా కానీ చేయగలుగుతాం. ప్రకృతి వ్యవసాయం చేయాలంటే కొంచెం మంచి సంకల్పం ఉండాలి. అలా ఉంది కాబట్టే నేను చేస్తున్నాను. కొంతమంది రైతులు చేస్తూ ఉన్నారు, కానీ వాళ్ళకి ఇంకా రాలేదు కాబట్టి రైతులు వాళ్ళు కొంత కెమికల్తో చేసి మేము చేసామని ఆ మాట మేము వింటూ ఉన్నాం. కానీ దయచేసి ఎవరు కూడా అలా చేయకూడదు. మీకు చేతనైన వరకే 1 ఎకరంలోనే చేయండి నిజాయితీగా. ఎందుకంటే కలుపు మందు ఏం చేసిద్దిలే అని కలుపు మందు చల్లటం, ఖర్చు ఎక్కువ అవుతుందని తీయలేకపోవటం, ఇలాంటి పనులు ఏ రైతన్న కూడా చేయకూడదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అలా చేయటం వల్ల
వాళ్ళు కొనుక్కునే వాళ్ళు ఎక్కడో ఉంటారు. మనం ఈడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నామని నిజాయితీగా మాట్లాడడం అది మనకి ఏమాత్రం మంచిది కాదని నేను భావిస్తూ, రైతులు ఎవరు కూడా అలాంటి పని చేయకుండా నిజాయితీగా 10 ఎకరాలు ఉందంటే 1 ఎకరంలోనే చేసుకోండి, తప్పు లేదు. ఇలా కొంతమందిని నేను వింటున్నాను. కాబట్టి ఈ విధంగా నేను ప్రకృతి వ్యవసాయం నా యొక్క జీవితాంతం కూడా నా పొలానికి వేయకుండా మంచి భూమిని తయారు చేసి ప్రకృతికి సహకరిస్తూ ఉంటానని ఈ సభాముఖంగా మా గురువు గారికి తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ ధన్యవాదములు. నా ఫోన్ నెంబర్ 9491708356 9491708356. రమేష్ బాబు. దేశవాళీ వరి విత్తనాలండి. నవారా, రత్నచోడి, జమ్ముతావి, ఇల్లపు సాంబా, చంద్రగండు వరి అండి. మాకు సాగర్ వాటర్ అవుతుందండి, నేను వరేయకుండా ఏమి చేయలేను. అది నెక్స్ట్ తర్వాత తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు, మినుము వరి అయిపోయిన తర్వాత వేస్తాను. గోవాడ అద్దంకి దగ్గర సింగరకొండ దగ్గరలో గోవాడ గ్రామం. ఈ కొప్పిరిపాడు ఉంది కదండి, దాని కింద వాళ్ళని ఉంటాం. కొమ్మినేని వారిపాలెం దాని పక్కన. కూరగాయలు వేయాలంటే ముందు పెద్ద సమస్య. మార్కెటింగ్ చేయగలుగుతాం, చేస్తాం, నిజాయితీగా పండిస్తాం. కానీ మార్కెటింగ్కి వచ్చేసరికి కెమికల్ రేటు కమ్మినా కానీ బోర్డు పెట్టుకొని ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు అని చెప్తే ఎగబడి కొనేవాళ్ళు ఎవరూ లేరు, చూస్తా పోతున్నారు. సరే, వాళ్ళకంత బాధగా ఉన్నప్పుడు మనం పండించడం ఎందుకులని కూరగాయలను ఆపేయటం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అసలు దగ్గరకు కూడా చూడటంలో ఈ మందులు లేని కదా కొనుక్కుందామనే ఆతృత. ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం, లఘుబట్టి కొనుక్కుంటాం. మా దగ్గరలో 10 కిలోమీటర్లో వేస్తే నిన్న 500కి తెచ్చుకున్న పొయ్యి మా ఇంట్లోకి. అట్లా అభిప్రాయం జనంలో కలగలేదు కాబట్టి కూరగాయలు వేసి అద్దంకి టౌన్లో వృక్షాబండి మీద నెట్టుకొని ఇళ్ళమిటి తిరిగి అమ్మే బెండకాయలు వేసి. కానీ ఆదరణ తక్కువైంది, అందువల్ల వేయకూడదని చెప్పి అయినా కానీ నిల్వ ఉండే సరుకుని పండిస్తున్నాను. అది ఈ దేశవాళీ వరి విత్తనం కొంతమంది చేస్తున్నారు, కానీ హైబ్రిడ్ తోటి బీపీటీ ఇవి ఆ పంటకాలం హైబ్రిడ్ తోటి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారండి. అవి ఏమాత్రం మంచిది కాదు. నన్ను కూడా చాలామంది అడుగుతారు, బీపీటీ లేవా, షుగర్లెస్ లేవా అని. అవి ఎవరు కూడా తినకూడదనే మా గురువుగారు చెప్పినట్లు అవి తినకూడదనే వాటిని నేను పండించటంలా. పండిస్తే వీటికాటికి దిగుబడి ఎక్కువ వచ్చిద్ది, మనకు లాభం ఎక్కువ వచ్చిద్ది. కానీ తిన్న వ్యక్తికి ఉపయోగం ఉండాలి. మనం పండిస్తాం కానీ వాటి పక్క కస్టమర్కి ఇచ్చేటప్పుడు వినియోగదారుడికి అవి మంచిగా ఉండాలనే సంకల్పంతో దేశవాళీ వరి విత్తనాన్నే సాగు చేస్తున్నా. అందువల్ల దయచేసి మీరు ఎవరన్నా ఉన్నట్లయితే ఈ హైబ్రిడ్ విత్తనాన్ని మానుకొని దేశవాళీ వరి విత్తనాన్ని మాత్రమే పండించుకొని రైతు సోదరులందరూ కూడా తిని హ్యాపీగా ఉంటారని భావిస్తూ మీ అందరికీ కూడా ధన్యవాదములు.